ప్రియ దేవుని వాళ్ళ ఈరోజు ధ్యానించబోతున్న విషయం, పరలోకము వెళ్తామని కృత నిశ్చయత కలిగి ఉంటాము. పరలోకము వెళ్తామని కృత నిశ్చయత కలిగి ఉంటాము. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ క్రైస్తవ్యంలో రకరకాలైనటువంటి విశ్వాస పరిమాణాలు కలిగినటువంటి వారు ఉన్నారు. అయితే ఒకరు ఇద్దరు సంశయంతో ఉండవచ్చునేమో, కానీ మిగిలినటువంటి వారందరూ కూడా ఎవరికి వారుగా మేము పరలోకము వెళ్తాము అనేటువంటి భావనలోనే ఉంటారు. కొంతమంది ధైర్యంగానే ఉండవచ్చు, కానీ నిజానికి ఎంతమంది పరలోకము వెళ్ళగలరు? నిజంగా అందరూ వెళ్ళాలి, వెళ్తాము అనేటువంటి కృత నిశ్చయత నిజంగా కలిగినటువంటి వారు ఎంతమంది? అంటే మనం ఉన్నాం. నేను పరలోకము వెళ్ళగలను అని మన మనస్సాక్షి మనకు చెప్పుచున్నదా? ఆ ధైర్యం మనకున్నదా? గుంపులో గోవింద జయంతి అందరూ అన్నారు, కానీ ఎవరికి వారముగా మనము ప్రశ్నించుకొని అదే సమయంలో దానికి ధైర్యముగా ఎస్ నేను విశ్వసించాను, నేను పరిచర్య చేశాను, ప్రభువులో నమ్మకంగా బ్రతికాను, సహనము కలిగి కడవరకు నడిచాను గనుక నేను మరణిస్తే తప్పకుండా పరదేశుకి, ఆ పిమ్మట పరలోకానికి వెళ్ళగలుగుతాను అని ధైర్యముగా చెప్పుకోగలమా? ఎవరికో కాదు, మనం ధైర్యముగా చెప్పుకోగలమా? సాధారణంగా అందరితో మనం నేను వెళ్తాను అని చెప్పేసి ఎవరి వారంగా చెప్పుకుంటే కొంచెం ఎలా ఉంటుందంటే ఏదో ఎక్కువ చెప్పుకుంటున్నట్టుగా, అంటే డబ్బా కొట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. కొందరు విషయాలను గమనించినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. చూసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నప్పటికీ తాను మాత్రం అంతా బాగానే ఉంది, నేను వెళుతాను అనేటువంటి భ్రమలో ఉన్నాడు అని అనిపిస్తుంది. సరే, డబ్బాలు కొట్టుకునేటువంటి వారు ఉండొచ్చు, భ్రమలో ఉండేటువంటి వారు ఉండొచ్చు, అవసరానికి అబద్ధములు ఆడేటువంటి వారు ఉండొచ్చు, అమాయకత్వంతో చెప్పేటువంటి వారు ఉండొచ్చు. వీరందరినీ పక్కకు పెడితే నిజంగా జ్ఞానము కలిగి, తెలివి కలిగి, విషయ అవగాహన కలిగి, యథార్థ హృదయంతో, నిర్మలమైనటువంటి మనస్సాక్షితో ఎవరికి వారంగా వివేచించుకొని ఎస్ నాకు ఆ నమ్మకం ఉంది,
100కి 100 పాలుగా నాకు ఆ నమ్మకం ఉంది. నేను పరలోకము వెళుతాను, వెళ్ళగలను అని కూడా కాదు, వెళుతాను అని ధైర్యముగా చెప్పగలిగేటువంటి వారు ఎంతమంది? అది లేనప్పుడు విషయం పట్ల మనకే అవగాహన లేక, మనకే ఆ నమ్మకము లేక, మనకే ఆ ధైర్యము లేక బ్రతుకుచుంటే, మనకే నమ్మకం లేదు అన్నప్పుడు దేవునికి నమ్మించడం కాదు, ఒప్పించగలిగేటువంటి పరిస్థితి ఉండదు. కనుక మనకు ఆ ధైర్యం, మనకు ఆ నమ్మకం. మరి భక్తులు ఎవరైనా ఇలాంటి విషయాల్లో అలాంటి నమ్మకము, అలాంటి ధైర్యము కలిగి బ్రతికారా? వారు ప్రకటించగలిగారా అంటే, మనందరికీ రోషము కలిగినటువంటి భక్తుడైన ఏలియా గురించి మనకు తెలుసు, చాలా తెలుసు. ఆ ఏలియా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాడో, ఎన్ని శ్రమలను ఎదుర్కొన్నాడో, ఎంతమంది ఎదిరించాడో, ఏం ప్రకటించాడో, ఏం జరిగించాడో, ఇదంతా మనకు తెలుసు. అయితే చివరి చరామాంకములో తనకు తానుగా అడిగాడు, దేవా, బ్రతకటం నాకు ఇంకా ఇష్టము లేదు, దయచేసి నన్ను తీసుకుపోండి అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, సరే, నువ్వు చక్కబెట్టాల్సినటువంటి విషయాలు రెండు ఉన్నాయి. రాజును అభిషేకించాలి, నీ తర్వాత ఉండేటువంటి ప్రవక్తను అభిషేకించాలి. ఆ 2 పనులు పూర్తి చేసుకున్న తర్వాత వద్దుగా అని చెప్పేసి దేవుడు ప్లస్ ఆ కమ్యూనికేషన్ వారి మధ్యలో జరిగింది. దాన్ని బట్టి ఏలియా గారు పరోక్షముగా తాను అభిషేకించినటువంటి ఎలీషాకు చెప్తున్నాడు. ఎలీషా ఎరిగాడు, ఎలీషాయే కాదు, ఆ కాలంలో ఉన్నటువంటి మరికొంతమంది ప్రవక్తలు కూడా ఏలియాకు వచ్చినటువంటి పిలుపేంటి, ఏలియా ఎక్కడికి వెళ్ళబోతున్నాడు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా బయటికి చెప్పలేదు. రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో నుండి మనం చూద్దాం. రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున, ఆకాశమునకు ఆరోహణము చేయబోయేటువంటి కాలమున. ఈ ఆరోహణము అంటే ఏంటో మనం అర్థం చేసుకోగలం, దాన్ని ఇంకా విశదీకరించాల్సినటువంటి అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఏలియా యెహోవా మిస్ అయింది మధ్యలో. ఆరోహణము చేయబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, గిల్గాలు అనేటువంటి ప్రాంతం నుండి గురు శిష్యుడు బయలుదేరారు. అప్పుడు ఏలియా అంటున్నాడు, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. బేతేలు అనేటువంటి ఒక ప్రాంతం, అక్కడికి వెళ్ళమని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనేను. ఏలియా ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్పాడట? ఏలియా, నువ్వు బేతేలుకు వెళ్ళు అని అన్నాడు. జాగ్రత్తగా గమనించండి, దేవుడు నిజంగా ఏలియాను బేతేలుకు వెళ్ళమన్నాడా? పాయింట్ మనం జాగ్రత్తగా గమనించాలి.
బేతేలుకు, ఒకవేళ బేతేలుకు వెళ్ళమంటే బేతేలుకు ఎందుకు వెళ్ళమన్నాడు? ఏం చేయడానికి వెళ్ళమన్నాడు? మరి బేతేలుకు వెళ్ళాడా లేదంటే వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు అక్కడ? ఏమీ లేదు. మీకు తెలిసింది. ముందు బేతేలుకు వెళ్ళమన్నాడు. లేదయ్యా, నిన్ను విడవను, ఎడబాయను, నీ వెంటనే నేను వస్తాను, సాలే మనం ఎడదీయాలి అని చెప్పేసి ఈయన మొండిపట్టు బట్టి ఇద్దరు కలిసి బేతేలు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమంటాడు? ఎరికోకు వెళ్ళాలి అని. అయినా సరే వస్తాను. ఎరికోలు ఏమైనా పనిచేశారంటే ఏమి లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నాడు అంటే యోర్దానికి వెళ్ళాలి అని. ఇలా ప్రదేశాలు మార్చారు. అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వెళ్ళమంటున్నది బేతేలుకో, ఎరికోకో, యోర్దానుకో కాదు. దేవుడు ఏలియాను వెళ్ళమంటున్నది పరదైసు. ఎస్, పరదైసుకు వెళ్ళమంటున్నాడు. ఆ వెళ్ళటము అనేటువంటిది ఎలీషాకు తెలియకుండా వెళ్ళాలి, ఆయనకు కనబడకుండా వెళ్ళాలి అనేటువంటిది ఏలియా గారి యొక్క ఆలోచన. కానీ ఎలీషా మాత్రం నా గురువును నేను విడిచిపెట్టను అనేది మొదటి విషయం అయితే, రెండవది తన గురువు నుండి తనకు ఆశీర్వాదము లభించాలి. ఈ ఆశీర్వాదము దొరకనంత వరకు నేను నా గురువును విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆయన భీష్మించుకొని కూర్చుంటాడు. అంటే మొండి పట్టు పట్టుకున్నాడు. అప్పుడు ఏలియా వశపడాలి. ఎక్కడికి వెళ్తా ఉంటే అక్కడికి తీసుకొని వెళ్ళాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావు అన్నాడు. ఇంతకీ నీకు ఏం కావాలి అనంటే ఎలీషా అన్నాడు, నీవు పొందుకున్నటువంటి ఆత్మలో కనీసం 2 పాలు నాకు అనుగ్రహించును. పెద్ద విషయం అడిగారా? సరే, ఇది నీకు ఒక సూచన. నేను వెళ్ళేటప్పుడు నీకు కనబడితే ఆ ఆశీర్వాదం నీకు వస్తుంది, కనిపించని ఎడల రాదు. ఇలా సంభాషణ వారి మధ్యలో జరిగింది. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏలియా ఈ రకంగా నా దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళమంటున్నాడు, ఎరికోకు వెళ్ళమంటున్నాడు, యోర్దానికి వెళ్ళమంటున్నాడు అని ఎలీషాకు చెబుతున్న ప్రతిసారి ఏలియా ఏమని చెబుతున్నాడంత అర్థం? నేను పరదేశుకు వెళుచున్నాను. దేవుడు ముందే చెప్పేశాడు, నువ్వు పరదేశుకు వెళ్ళుము అని. ఏలియాకు తెలిసింది నేను పరదేశుకు వెళుచున్నాను అని. నిజంగా పరదేశుకు వెళ్ళేంత అర్హుడా ఏలియా? మనమా పరదేశుకు వెళ్ళేంత అర్హుడేనా ఏలియా? మీకు డౌట్ వచ్చిందా? అర్హుడే కదా. రోషం కలిగి దేవుని పక్షంగా నిజంగా చాలా మంది ఉన్నా కూడా పోరాడింది ఒకటే. అప్పుడు రైట్, చావునగానే సిద్ధపడ్డా. యెహోవాయే దేవుడని బలంగా ప్రపంచానికి తెలిసేటట్లుగా చాటాడు, రుజువు చేశాడు. ప్రార్థిస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిందంటే బలిపీఠము కింద ఉండేటువంటి ఆ పొయ్యి అందామా, దాన్ని పొయ్యి, బలిపీఠం కింద మండేటువంటి దాన్ని ఏమంటాం? అగ్ని ఉంటాం లేదా గోళం, మామూలు మన సింత భాషలో పొయ్యి, అంతేనా? దాంట్లో నుండి పలుమార్లు నీరుని ధారావాహికం ప్రవహింపజేసి ఎట్లనే తెలిసి ఎంత తెలుసు. అయినా ప్రార్థించి మాట మాత్రం చేత ఆ కట్టెలను మండించగలిగినట్టు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఒప్పుకోగలిగారు. ఎస్, ఏలియా చెప్పినటువంటి దేవుడే నిజమైన దేవుడు. ఇలాంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి.
మరి ఏలియా ఎక్కడైనా అబద్ధం ఆడినట్లుగా కానీ, ఎక్కడైనా ఒళ్ళు బద్దకం వేసి పని తప్పించుకున్నట్లుగా కానీ, పరిచర్యలో అశ్రద్ధ వహించినటువంటి వాడుగా కానీ, దేవునికి అపనమ్మకంగా ఎప్పుడు ఆయన బ్రతకలేదు. కాబట్టి ఆయన చరిత్ర మనకు తెలిసినంత వరకు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే 100% ఆయన పరలోకమునకు వెళ్ళటకు అర్హుడు. మనకు అర్థమైపోతుంది. నాకైతే అర్థమవుతుంది, నాకు డౌట్ ఏం లేదు. అయితే ఇది జరిగింది కనుక జరిగిన తర్వాత రాయబడినటువంటి దాన్ని బట్టి మనకు అర్థం అవ్వటం వేరు. ఇప్పుడు మనం నిజంగా రేపు పరదయిస్తూ మనం అంటే మనము అనేటువంటి పదప్రయోగం వాడటం అనేటువంటి కొంచెం సంశయాత్మకం కనుక, నేను పరలోకం వెళ్ళిన తర్వాత కొంచెం అతిశయంగానే ఉంటుంది పదం. కోరుకుంటున్నాను అది అవ్వాలని. మనం పరలోకమునకు వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఏది చెప్పాలి, నాకు అప్పుడే తెలుసు పరలోకం వస్తానని అని అనటం తేలిక మనకు కదా, మామూలుగా అప్పుడు తేలిక. కానీ అప్పుడు చెప్పగలిగేంత తేలికగా ఇప్పుడు చెప్పగలమా? ఎక్కడో చిన్న డౌట్ మనం అనిపిస్తుంది. కానీ ఆ కాని దగ్గర కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. కానీ వీళ్ళు కానీలు కూనీలు ఏం వాడలేదు. వాళ్ళు ధైర్యంగా బాహటంగా మేము వెలుచున్నాము అన్నారు. ఎలా ఎలా చెప్పగలిగారు అది మనం అర్థం చేసుకోవాల్సింది. వారు ఎలా చెప్పగలిగారో సంపూర్ణ విశ్వాసముతో మనము కూడా అలా చెప్పగలగాలి. వారు అలా ఎలా చెప్పగలిగారు అంటే వాళ్ళు బ్రతికిన బ్రతుకును బట్టి. మనం ఎప్పుడు చెప్పగలము అని అంటే మనం కూడా బ్రతికినాం, ఆ ప్రకారంగా బ్రతికినాం. ఎస్, అదే ఇక్కడ మనకి ఎక్స్ప్రెస్ అవుతుంది. బేతులకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనేది. ఎలీషా, యెహోవా జీవముతో నీ జీవముతో నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసేవి. ఒక విధంగా ఎలీషా కూడా ఇక్కడ పరీక్షించబడుతున్నాడు అని నాకు అనిపిస్తున్నటువంటి విషయం. ఎస్, ఆయన ప్రారంభపు అడుగులు కదా, గురువుతో ఉన్నాడు. గురువు యొక్క విశ్వాసాన్ని, గురువు యొక్క పరిచర్యని, గురువు యొక్క ఆ తెగింపుని అవన్నీ చూశాడు, అనుభవించాడు. కానీ గురువు వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ నేనేంటి అనేటువంటి ప్రశ్న ఆయన నెలకొని ఉన్నది గనక ఇన్ని రోజులైతే నా గురువు ఉన్నాడులే అనేటువంటి ఒక ధీరాతో, ఒక ధైర్యంతో ఉన్నటువంటి వాడు నా గురువుకి ఎన్ని సమస్యలు ఎదురయ్యాయో వాటన్నింటినీ ఎదుర్కొన్నాడో అని తెలుసు కనుక మరి గురువు వెళ్ళినటువంటి మరుసటి దినం నుండి అలాంటి సమస్యలు నాకు ఎదురవ్వటానికి అవకాశం ఉంటుంది. మరి వాటన్నిటిని ఎదుర్కోవాలి అంటే నా గురువు గారికి ఉన్నటువంటి వరం నాకు ఉండాలి, నా గురువు గారికి ఉన్నటువంటి ఆత్మశక్తి నాకు ఉండాలి అనేటువంటి ఆలోచన అతనిలో కలిగింది. అందుకే యెహోవా జీవంతో నీ జీవంతో నిన్ను విడువలని చెప్పగా వారిద్దరు బేతేలుకు ప్రయాణమై వెళ్ళి బేతేలులో ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఈ బేతేలులో ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు వీళ్ళందరూ ఎవరు అనంటే ప్రవక్తలు. ఏలియా కాలంలో కొందరు ప్రవక్తలు దాచబడ్డారు ఆహాబు బారిన పడకుండా. తెలిసిందే కదా, వాళ్ళ శిష్యులు ఉన్నారు. అంటే ఇక ప్రతి గురువుకి ఒక శిష్యుడు తయారవుతాడు. ఈ బేతేలునకు వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ప్రవక్తల శిష్యులు ఉన్నారట. ఇప్పుడు ప్రవక్తలు కలిసి మాట్లాడుకుంటా అంటే శిష్యులందరూ ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు కలుసుకొని
వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కలుసుకొని ఈ ప్రవక్తల శిష్యుడు ఏలేక శిష్యుడైన ఎలీషాతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా. ఏమంటున్నారు? నీ గురువు గారిని దేవుడు ఈరోజు పరమునకు తీసుకెళ్తాడని నీకు తెలుసా అని. అంటే వాళ్ళకి ఏం తెలిసిందనమాట? వాళ్ళ ఆల్రెడీ ఏలియా పరమునకు వెళ్ళబోతున్నారు అనే విషయం తెలిసింది. వాళ్ళకి ఎట్లా తెలిసింది? వాళ్ళ ప్రవక్తలు చెప్పారు. ఓకే, వాళ్ళ గురువులు చెప్పారు. రైట్, వాళ్ళ గురువులకు ఎలా తెలిసింది? పిల్లరా, వాళ్ళు ప్రవక్తలు. అదే సమయంలో ఏలియా గారు తన సాటి వారైనటువంటి వారికి ఆ వార్తని పంచుకునేటువంటి అవకాశము ఉంది. సరే, ఇప్పుడు ప్రవక్తలకు తెలిసింది, ప్రవక్తల ద్వారా వాళ్ళ శిష్యులకు తెలిసింది, ఆ శిష్యులు ఇప్పుడు ఎలీషాతో అంటున్నారు అనేటువంటి విషయం ఒకటైతే, రెండవది నీకు తెలుసా అని ఆ శిష్యులు ఎలీషాతో అన్నప్పుడు అతడు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఒక ఆతురతలో ఉన్నాడు, ఒక కాన్సన్ట్రేషన్లో ఉన్నాడు. ఏం కాన్సన్ట్రేషను? నా కనుగప్పి ఏలియపోగల మీతో మాట్లాడుకుంటుంటే ఆ ఏమరపాటులో ఆయన వెళ్ళిపోతే ఇక నా పరిస్థితి సున్నా, మీరు డిస్టర్బ్ చేయకండి అన్నట్టుగా ఉంటుంది ఆయన వాయిస్. ఎలా ఉంది ఆయన వాయిస్ అంటే, ఆయన చెప్తున్నాడు, ఏమంటాడంటే, అతడు నేను ఎరుగుదును. వాళ్ళు అడిగింది ఏంటి? నీవెరుగుదువా అని. అంటే ఆయన అంటున్నాడు, నేను ఎరుగుదు, మీరు ఊరకుండుడని. ఎరిగిండు, ఓకే, ఊరకుండు ఎందుకు? మీతో ముచ్చట్టు పెట్టుకుంటుండే సమయం కాదు ఇది. మీరు ఊరకుండా నాకు తెలుసు కానీ. అంటే ఇప్పుడు ఏం తెలిసింది? ఎలీషాకి ఏం తెలిసింది? ఏలియా గారు పరమునకు వెళ్ళుచున్నారని. ఏలియా గారు పరమునకు వెళ్ళుచున్నారని ఎలీషాకి ఎలా తెలిసింది? చెప్పకనే పరోక్షంగా ఏలియా గారు చెప్తున్నారు. ఎందుకంటే ముందు అడిగాడు కదా, దేవా నన్ను చంపే. ఏలియా అంటే సరేనా, నువ్వు అన్నట్లే చెబుతుందని 2 పనులు చేసి పెట్టని చెప్పేసి అన్నాడు. అవి చేశాడు. ఇక నెక్స్ట్ ఏంటి? దేవుడు ఏలియాను పిలుచుకోడు. అలా ఎలీషాకు తెలుసు. అంటే ఇప్పుడు ఏలియాకు తెలుసు, ఎలీషాకు తెలుసు, మిగిలిన ప్రవక్తలకు తెలుసు, వాళ్ళ శిష్యులకు తెలుసు. ఏమని? ఏలియా పరమునకు లేదా పరదైసు అనుకున్నాడు. అంటే పరదైసునకి వెళ్ళుచున్నాడు అని. ఎంత గ్రేట్ అండి, ఎంత గ్రేట్. ఇప్పుడు భూమి మీద ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఇంతమంది సువార్థికులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. వీళ్ళలో ఎవరి గురించి అయినా మనము గట్టిగా చెప్పగలమా పరమునకు వెళ్తారని? నిజంగా వారు కూడా చెప్పుకోగలరా? ఒకవేళ చెప్పుకునే ప్రయత్నం చేసినా ఆ ముఖములో పెరుగుతనం మాత్రం బయటికి ఉట్టిపడుతూనే ఉంటుంది. ఇక డాంబికంగా బయటికి చెప్పినా అక్కడున్నటువంటి జనాలను రంజింపచేయటానికి, ఆయన పట్ల మరింత బలమైనటువంటి అభిప్రాయం పెరగటానికి ఒకవేళ పదప్రయోగాలు చేసినా కూడా ఆ కాన్ఫిడెన్స్ ఫేస్లో మాత్రం కనపడదు. కానీ ఏలియా కృత నిశ్చయముతో ఉన్నాడు, నేను పరలోకమునకి వెళ్తాను అని. ఇది ఏలియా. యేసయ్య గురించి మాట్లాడుకుందామా? దాదాపు అవసరమే లేదు. యేసయ్య తాను బ్రతికి ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా పరలోకానికి వెళ్తాను అని చెప్పారా? చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారు. ఇంత వివరణ కాకుండా ఒక రెఫరెన్స్ చదువుతాను ముందుగా. యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనం.
నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకంలోకి వచ్చి ఉన్నాను. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చి ఉన్నాను. మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఇలాంటి పదాలు చాలాసార్లు వాడాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఏటా నమ్మకం? ఏరియా గురించి అన్నా ఇంకొకరి గురించి మాట్లాడుకోవచ్చు, కానీ యేసయ్య గురించి అసలు మాట్లాడాల్సినటువంటి అవకాశమే లేదు. అంటే ఆయనకు ఉంది ధైర్యం. ఎందుకు ఉందంటే ఆయన లైఫ్ స్టైల్, ఆయన జీవిత విధానాన్ని బట్టి ఆయన నమ్మకంగా చెప్పుకుంటాడు. కృత నిశ్చయత అనేటువంటి దాని విషయంలో బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు తాను అనౌన్స్ చేసుకోలేదు, తాను ప్రకటించుకోలేదు. కానీ తాను బ్రతికి ఉన్నటువంటి కాలములోనే తాను ఒక వాగ్దానం మాత్రం పొందుతున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? తాను ప్రకటించుకోలేదు, కానీ తనకు వాగ్దానం వచ్చింది. ఏంటి అని అంటే, మీకు తెలిసిందే కదా, మేము ఎదురు చూస్తున్నటువంటి యేసయ్యవు నువ్వేనా అని చెప్పేసి తన శిష్యులను ఇచ్చి అడగడానికి పంపించాడు. అదే యేసయ్య చాలా విషయాలు మాట్లాడాడు. తనడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? స్త్రీలు కలిగినటువంటి వారిలో బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను కంటే గొప్పవాడెవడు లేడు ఇప్పటి వరకు అన్నాడు. ఆ రోజు గ్రేట్ కదా. సరే, అడిగినటువంటి విషయంలో చిన్న పొరపాటు జరిగింది, కానీ ఒక అష్యూరెన్స్ ఏంటది? పరలోక రాజ్యములో, అంటే పరలోకంలో దాదాపు అల్పుడైనటువంటి వాడు యోహాను కంటే గొప్పవాడు అన్నాడు. అంటే పరలోక రాజ్యంలో అల్పుడు యోహాను కంటే గొప్పవాడు అంటే ఇక్కడ యోహానుకు వచ్చినటువంటి వాగ్దానం ఏంటి? ఇక్కడ లాస్ట్ బెంచా లాస్ట్ సీట అనేటువంటి వాళ్ళు వస్తే మొత్తానికి పరలోకం వెళుతాడు యోహాను. అది బరాబర్. నేనంటాను, ఆ వాగ్దానం మనకు వచ్చిన మనం గ్రేట్. అది కానీ ఆయన సీటు ఇక మనకు అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ కూడా అది రిజర్వ్ అయిపోయింది. ఆయన లాస్ట్ బెంచ్, లాస్ట్ సీట్ యోహాను. ఆయన కూడా ఎలాంటి రోషన్ వెళ్ళినటువంటి ఏరియా రోషన్ వెళ్ళినటువంటి వాడే. అంతటి వాడికి పరలోకములో చివరి సీటు అది కూడా ఉండకపోతుందో అన్నటువంటి పరిస్థితుల్లో అతనికి నిశ్చయమై రిజర్వ్ అయ్యి. మన పరిస్థితి ఆలోచించండి ఒకసారి, మన పరిస్థితి ఒకసారి మీరు కంపేర్ చేయండి. యోహానుతో పోల్చండి, ఏలియాతో పోల్చండి, ఎలీషాతో పోల్చండి, పేతురు గారితో పోల్చండి, పౌలు గారితో పోల్చండి, మరియతో పోల్చండి, ప్రిస్కిల్లతో పోల్చండి, వీళ్ళందరితో పోల్చుకుందాం. వారితో పోల్చుకుంటే మనం ఎక్కడున్నాం? లైన్ ఈక్వల్గానే కనబడుతుందా, తక్కువ కనబడుతున్నదా? పిల్లరా, ఈక్వల్గా కనబడితే హోప్ ఉందంట. అంతకంటే ఎక్కువగా కనబడితే గ్రేట్ అనమాట. రైట్? అంతకంటే మరీ తక్కువగా కనబడింది అనంటే సంశయం. ఇంకా తక్కువ కనబడిందంటే మనం డిసైడ్ అవ్వచ్చు, ఓటం అనేది లేదు. ఇప్పుడు ఈ యోహాను గారికి ఈ మాట వచ్చింది. ఇప్పుడు ఆ మాట
యోహాను గారి శిష్యులకి చెప్పి పంపిస్తున్నాడు. మీ గురువుకి చెప్పండి ఇక్కడ ఏం కార్యములు జరుగుతున్నవో అవన్నీ మాట్లాడి ఈ పాయింట్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ శిష్యులు వెళ్ళి గురువు గారికి చెప్తారు. ఏం చెప్తారు? మిగిలిన అన్నీ చెప్పి చివరిలో ఇది కూడా చెప్తారు. అయ్యా మీరు పరలోకం వెళ్తారని అన్నాడు కానీ చివరిలో ఉంటారటయ్యా అని అంటారా లేదు? సరే, ఇక నేననేది అదే, చివరనా ముందా అనేటువంటి పక్కకు పెడితే నేను పరలోకం వెళుతాను అనేటువంటి నిశ్చయత తాను బ్రతికి ఉండగానే తాను పొందుకోగలిగాడు. అది గొప్ప విషయం. ఓకే, అది ఇక మరొక ఆశ్చర్యకరమైన విషయం, వీళ్ళందరి గురించి మనకు తెలిసినటువంటి విషయం, కానీ ఈ కోణంలో మనం ఆలోచిస్తున్నప్పుడు ఎస్ నేనేంటి అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవటానికి దోహదపడుతుంది. ఆ మాత్రపు నిశ్చయత నేను కూడా కలిగి ఉండాలి అనేటువంటి ఆశ మనలో పుడుతుంది. ఆ పట్టుదల, ఆ ప్రయత్నం పెరగడానికి అవకాశము. ఓకే, యోహాను గురించి చెప్పారు కదా, తెలిసిందే కదా, మీకు సందర్భం అంతా తెలిసిందే. మీకు రెఫరెన్స్ కావాలంటే మత్తయి 11:11 ఉంది. ఓకే, తదుపరి యేసయ్య సిలువ వేయబడ్డాడు. పక్కన ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా సిలువ వేయబడ్డారు. నిందించినంతసేపు నిందించారు, కానీ ఒకడు మాత్రం ఫైనల్గా కాస్త రియలైజ్ అయ్యి, ప్రభువా నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. సింపుల్గా బయటికి సింపుల్గా వచ్చింది, కానీ అది అంత సింపుల్గా రాదు. అంటే మనకు వినపడడానికి సింపుల్గా ఉంది, కానీ వాళ్ళు ఎంత సంఘర్షణ జరిగితే ఆ మాట వస్తుంది. ఊరికే రాదు. నాలో ఒకడు అనుకుంటే ఆ మాట ఎందుకు వస్తుంది? అందరిలో ఒకడు అనుకుంటే ఆ మాట రాదు. యేసయ్య యెహోవాకు వ్యతిరేకంగా నేరం చేశాడు కనుక సిలువ వేస్తున్నారు అనుకుంటే ఆ మాట రాదు. ఇదే స్పెషలైజ్డ్ పర్సన్, ఇతను దేవుని చేత పంపించబడినటువంటి నిజమైన దేవుని కుమారుడు. ఈయన ద్వారానే రక్షణ అనేటువంటి విషయాన్ని అతను గ్రహించుకోగలిగినప్పుడు, ఆలోచించుకోగలిగినప్పుడు అప్పుడు మాత్రమే అనగలడు. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? నేడు, అంటే ఇక బ్రతికి ఉన్నారు అప్పటికి, నేను అనేది మరి ఇక అప్పటికి బ్రతికి ఉన్నారు. నేడు నీవు నాతో కూడా పరదేశునికి వచ్చేది ఎవరు? యేసయ్య వెళ్తున్నాడు, దట్స్ ఓకే, యేసయ్య మనకు ఆశ్చర్యం కాదు. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? దొంగ కూడా వెళ్తున్నాడు. ఆ విషయం ఆయనకు ఎప్పుడు తెలిసింది? మరణించిన తర్వాత బ్రతికుండగానే ఆ వర్డ్ విన్నప్పుడు వాడి సినిమాలో వేడుతున్నాడు, పెయిన్ ఉంది. బట్ ఈ విషయం విన్నప్పుడు వాడికి ఎలా ఉంటుంది ఫీలింగ్? అమ్మాయి తీసుకెళ్తున్నా, ఈ పెయిన్ అంతా మర్చిపోయి ఉంటాడు అనుకుంటా నేనైతే. పరదైస్తున్నది వెళుతుంది అంటే ఒక దొంగ కూడా చివరి క్షణంలో పరిపూర్ణముగా మారి ఒప్పుకొని అడగటం మూలంగా పరలోకమునకు వెళ్ళుట విషయంలో నిశ్చయతని పొందుకున్నాడు. గ్రేట్ కదా, అందరూ ఈసియా, యోహాను. ఈయనకు పేరు కలదు కాబట్టి దొంగ అని పిలవాల్సి వస్తుంది. అంటే నేచురల్గా ఇప్పుడు దొంగ కాదా ఆయన? ఇప్పుడు దొంగ అని పిలవచ్చు ఆయన్ని. ఇప్పుడే దొర, అవును, తెల్ల దొర కాదు, పరదేశ్ దొర. గ్రేట్ అది నిజంగా. అందుకే మనం ఎప్పుడు ఎప్పుడు నమ్ముకున్నాము అనేటువంటిది కాదు విషయం. ఇక్కడ ఎంతమందిని పరలోకము వెళ్ళగలుగుతున్నాము అనేటువంటి విషయం. నేను సీనియర్ని, నువ్వు బచ్చా మొన్నొచ్చినోడివి,
నీకేం తెలుసు, ఈ డైలాగ్ ఏమి వర్కవు. లేట్ వచ్చినా సరే కొట్టినోడే దమ్మున్నవాడు గనక ఏదో ఉంది కదా డైలాగ్, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా బుల్లెట్ దిగిందా లేదు. ఎస్, ఇప్పుడు మన లైఫ్ కూడా అదే. మన అంటే మన ఆర్థిక స్తోమత ఏంటి, మనం ఎక్కడ ఉంటున్నాం, ఎందులో ప్రయాణం చేస్తున్నాం, ఏం ఉద్యోగం చేస్తున్నాం, ఇది కాదు. పరలోకం వెళ్ళబోతున్నామా లేదా, ఇది ఇంపార్టెంట్. ఆ నిశ్చయితే మనలో ఎంతమందికి ఉంది? ఎప్పుడైనా మీ సహవాసులలో, మీ స్నేహితులలో, నేను అంటున్నది ఏంటంటే, ఏలియాకి దేవుడి ద్వారా వచ్చిన నేరుగా వర్తమానం, నువ్వు పరలోకం వస్తున్నావు రాజు. ఓకే, నేను పరలోకం వాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోవాల్సింది భయ పరదేశే, మీరు మర్చిపోకూడదు. ఓకే, ఎందుకంటే మనకి ప్రతిసారి ఇట్లా చెప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి నెరవేరు. ఇప్పుడు యోహాను గారికి వచ్చింది, ఆ దొంగకి వచ్చింది యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, కనీసం వీళ్ళ మాట అంత 100% అక్యురేట్ ఏం కాదు, కానీ ఏదో కొంతలో కొంత మన సహవాసులలో కానీ, మన స్నేహితులలో కానీ, మన ఇరుగు పొరుగు వారిలో కానీ, మన గురించి బాగా తెలిసినటువంటి వారిలో కానీ, మరి నువ్వు ఖచ్చితంగా నీ నిజాయితీ, నీ నైతికత, నీ భక్తి, నీ శ్రద్ధ, నీ విశ్వాసము, నీ విధానము, నీ పరిచర్య చూస్తుంటే నువ్వు తప్పకుండా పరలోకానికి వెళ్తావురా, నాకైతే గట్టిగా నమ్మకం ఉంది అని మన గురించి ఎప్పుడైనా అన్నారా ఎవరన్నా? ఎవరన్నారంటే అంటే జస్ట్ తెలుసుకోండి. పాస్టర్స్ అన్నారా, విశ్వాసులు అన్నారా? రైట్. అంటే పాస్టర్స్ రెడ్డి గురించి అన్నా అంటే కనీసం ఆ మాట అన్నారు. కానీ అదే పాస్టర్స్ అందుకే అన్నాను కనీసం అని. ఎందుకన్నానంటే, ఏ దేవుడు చెబితే, యేసయ్య చెబితే, పరిశుద్ధాత్ముడు చెబితే, ఈవెందో దేవదూతలు చెబితే అది మనకు ఒక సర్టిఫైడ్, అది సర్టిఫికెట్. మిగిలిన వాళ్ళు చెప్పింది సర్టిఫికెట్ కాదు, కానీ కొంతలో కొంత భరోసా. ఓకే, నేను కొంచెం ట్రాక్లోనే ఉన్నాను, కానీ అప్పుడప్పుడు బోల్తా కొట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎట్లా అంటే, మన చుట్టూ ఒక కోటరీ ఉంటుంది. కోటరీ అంటే అర్థం, మన భజన చేసేవాడు. ఇప్పుడు నాకు ఒక కోటరీ ఉంటుంది, మీకు ఒక కోటరీ ఉంటుంది. అన్న మీరు తుర్రం అని అన్నారు అనుకోండి, మనం ఇంకా అంటే నేను కరెక్ట్గా ఉన్నాను అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. అలా ఏమవుతుందంటే, ఆ రాంగ్ ట్రాక్లో ఉండి ఒకవేళ మనం తుర్రు అని అనుకున్నాం అనుకోండి, దాంట్లో ఇంకా ఉత్సాహంగా ముందు వెళ్తూ ఉంటాం. ఫైనల్ చూసేసరికి బెలూన్ వెళ్ళిపోతుంది, ఏముండదు. కనుక నేను అనేది, మన చుట్టూ ఉన్నటువంటి వారు, మనోడు మంచోడు అని మనం ఎవరైతే అంటున్నారో, అంటున్నటువంటి వాళ్ళు ఏంటి అసలు, వాళ్ళకు తెలిసింది ఎంత, వాళ్ళ నిజాయితీ ఎంత, ఇది చూసుకోవాల్సినటువంటి అవసరత. సరే, అది ఇది సెకండరీ అన్నాం. ఓకే, ఇక మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన పౌలు గారు. పౌలు గారు నిజంగా ఈయనదైతే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా చక్కగా ఆయన చెప్పిన విధానంలో నిజంగా ఆయనకు ఎంత దమ్ముంది అనిపిస్తాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, 6, 7, 8. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటే నేను చావబోతున్నాను అని అన్నాడు.
మరణించబోచున్నాను అన్నట్టు, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, నేను నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను, నేను వెడలిపోయేటువంటి కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని. ఒకసారి అందామా హృదయపూర్వకంగా, ధైర్యంగా అందరం కలిసి పుస్తకం. నేను మంచి పోరాటము పోరాడి. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట విషయంలో దేవునికి లెక్క చెప్పాలి అనే విషయం మనకు తెలుసు. అబద్ధము ఆడకూడదు అనే విషయం మనకు తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాను. ఓకే, నేను మంచి పోరాటము పోరాడి తిని అందామా ఒకసారి. నేను నాతో ఏకమించు, నేను మంచి పోరాటము పోరాడి తిని. నిజంగా ధైర్యంగా అన్నారా? అన్నారు కాబట్టి అన్నారా? పోరాటమేమో కానీ పోరాడని వారికి పరలోకం లేదండి కదా. పోరాడితేనే పరలోకం, పోరాటమేమో కానీ పరలోకం వెళ్తాము అంటే ఆ ఛాయిస్ లేదండి. అదే అంటున్నాను, చాలా విషయం ముడిపడి ఉంది. నేను మంచి పోరాటము పోరాడి తిని మొదటిది. రెండవది, నా పరుగు కడముట్టించి తిని. అంటే ఏంటి దాని అర్థం? నా చివరి క్షణం వరకు నేను దేవుని పనిలోనే ఉంది. చివరి క్షణం వరకు దేవుని పనిలోనే ఉంటుంది. ఇప్పుడు మనం దేవుని పనిలో ఉన్నామా లేదా అనేది మొదటిది. రెండవది, ఆ దేవుని పని అనేటువంటిది నేను ఏ రకంగా చేస్తున్నాను? నేను దేవుని పని అనుకుంటున్నానా? నిజంగానే దేవుని పని అయితే. ఎందుకంటే సాతాను ఏమార్చడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. పరిశుద్ధాత్మ, భ్రష్టాత్మ, కాపరి, దొంగ కాపరి, అపోస్తలుడు, దొంగ అపోస్తలుడు, విశ్వాసి, అలాగే వేషధారి, ఈ రకంగా ఎట్లయితే ఉంటాయో మన విషయంలో కూడా నేను బాగానే ఉన్నాను అనేటువంటి దాని విషయంలో అది మనల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం కూడా చేయడానికి అవకాశం. అందుకే చాలా సందర్భాలలో వారు ఆసక్తి కలిగినటువంటి వారే, కానీ వారి ఆసక్తి అంటే ఆసక్తి ఉంది కానీ జ్ఞానం లేదు, జ్ఞానానుసారమైనది కాదు. మరి జ్ఞానం అందలేదంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏదో అడ్డుపడింది అని అర్థం. మీ ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి. ప్రేమిస్తున్నారు కానీ ఆ ప్రేమలో ఏం లేదు, తెలివి. అలాగే మనం ఏదో ఒకటి చేస్తున్నాం. ఏమని పని చేస్తున్నాం? దైవ పరిచర్యని చేస్తున్నాం. కానీ ఆ పరిచర్య దేవుడు కోరుకున్న పరిచర్యనేనా? ఆ పరిచర్యని దేవుడు సమ్మతిస్తున్నాడా, ఇష్టపడుతున్నాడా? భలే నా నమ్మకమైన దాసుడా అని అనగలుగుతున్నాడా అనేటువంటిది ఇది ఎవరి వారంగా మనం ప్రశ్నించుకొని సరి చూసుకోవలసినటువంటి విషయం. రైట్? నా పరువు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించుట వారికి అందరికీ అనుగ్రహించును అన్నాడు.
పౌలు గారు 2 మాటలు వాడారు. ఒకటి ఏంటంటే, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, అలాగే నాకు మాత్రమే కాకుండా అంటే నాకు ప్రత్యక్షపరచబడినటువంటిది మిగిలినటువంటి వారికి కూడా నా వలె ప్రయత్నించినటువంటి వారికి అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటే ఆయన చెప్పకనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను పరదేశకు వెళ్ళుచున్నాను. అంత ధైర్యం ఆయనకు ఎక్కడి నుండి వచ్చింది? అంత తెగింపు ఆయనకు ఎక్కడి నుండి వచ్చింది? అంత కాన్ఫిడెన్స్గా అంటే అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే ఆయన జీవితమే ఆయనకి చెప్తుంది. అలాగే మన జీవితం మనకు చెప్పగలగాలి, మనము కూడా అంత ధైర్యంగా చెప్పగలగాలి. స్టెఫెన్ లాంటి వారు కూడా డైరెక్ట్ వర్డ్స్ వాడలేదు, కానీ పరలోకపు తెరవబడి యేసు ప్రభు దేవుడి కుడి పార్శ్వమున ఉండుట నేను చూస్తున్నాను అని అన్నాడు. రాళ్ళు ఊతున్నారు, ప్రాణం విడుస్తున్నటువంటి తరుణంలో ప్రభువా నా ఆత్మను చేర్చుతాను అంటే డైరెక్ట్ పదం అయితే లేదు, కానీ దాదాపుగా మనకు సింక్ అవుతుంది. ఎస్, ప్రభు కనబడటం ఒకటి, రెండవది నా ఆత్మను చేర్చుకున్నాము అన్నటువంటి దాంట్లో స్టెఫెన్ గారు ఆ పదం వాడకపోయినా సరే స్టెఫెన్ గారికి అప్పటికి అర్థము అయిపోవచ్చున్నది అనేటువంటి విషయం మనకు అర్థం. ఇలా చాలామంది భక్తులు వారి జీవితాలలో వారు ఎరిగి ఉంటున్నారు. ప్రియులారా, అయితే ఇక్కడ నేను వాళ్ళందరినీ జ్ఞాపకం చేస్తూ మీకు చెప్తున్నటువంటి మనముగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము నిద్రతో ఉండకూడదు, మనము ఏమరపాటుతో ఉండకూడదు, మనము పోతాం అని చెప్పి రేపు పోనటువంటి పరిస్థితి ఎదురయ్యే విధంగా మోసపోకూడదు. నిజంగా పోతాం అనుకుని లాస్ట్ టైంలో నీకు అర్హత లేదురా అనేటువంటి పదం ఏసై నోటి నుండి వచ్చిందనుకో, ఏంటి మన పరిస్థితి? గనుక అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే దేవుడు మనకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఏంటి ఆ సలహాలు అంటే, కొరంథీయులో రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. కొరంథీయులో రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి అన్నాడు. ఎవరిని పరీక్షించాలట? ఎవరిని పరీక్షించాలి? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. దయచేసి ఈ పని చేయండి. చాలామంది పరీక్షలు రాసి నేను పాస్ అవుతాను గట్టిగా చెప్తాను. తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత అందులో వాళ్ళ పేరు కొంతమంది విషయంలో జరుగుతాం. కొంతమంది ఏమో నాకు డౌటే అంటే వాళ్ళు పాస్ అవుతారు. కొంతమంది అంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అని ఫెయిల్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు అక్కడ గురుడి కొట్టారంటే వాళ్ళు అనుకున్నారు, ఎందుకంటే పాస్ అవుతాను అనుకున్నారని పాస్ కాదు అంటే తన అర్థం ఏంటి? వాళ్ళేమో అబద్ధం ఆడలా, వాళ్ళకి అనిపించింది పాస్ అవుతామని, కానీ ఫెయిల్ అయ్యారు. అంటే ఏం జరిగిందనమాట అక్కడ అర్థం? ఏమై ఉంటుంది చెప్పాలి? ఏమై ఉంటుంది? వారి మీద వారు అధికంగా అంచనా వేసుకున్నారు. అది వారి మీద వారు అధికంగా అంచనా వేసుకున్నారు, అందువల్ల ఫెయిల్. కనుక మనము కూడా మన మీద మనము అధికంగా అంచనా వేసుకోకూడదు. అధికంగా అంచనా వేసుకోకూడదు, అలాగని ఈ మొత్తం వేస్ట్ అని కూడా ఎంతో కొంత ఉంటుంది కదా, దానికంటే వేస్ట్ అన్నట్టుగా కూడా అనుకోవాల్సిన అవసరం లేదు.
కానీ ఏమై ఉన్నామో అది మాత్రం గ్రహించాలి. మనం ఏమై ఉన్నామో అది మాత్రం ఉన్నది ఉన్నట్లుగా గ్రహించాలి. అందుకే అక్కడ అన్నాడు మిమ్ములను మీరే పరీక్షించుకొనుడి. అంటే దాని అర్థం ఏంటి? ఫ్రీ ఫైర్ నుండి ఎవరు వచ్చి మీకు పెట్టరు అని అన్నాడు. అసలైన పరీక్ష ఎప్పుడు అని అంటే యేసయ్య వచ్చినప్పుడు. కానీ ఆలోపు మనమే పరీక్ష పెట్టుకోవాలి. అంటే మనమే తీర్చుకోవాలి. నేను పరలోకం వెళుతాను అన్న పక్కన ఆయనతో పాస్టర్తో ఇంకెవరితో అన్నాడు. నీ ముఖం చాలేదు ఏమాట అని నీ మనసాక్షి నువ్వు పరలోకం వెళ్తావు, నీకు అంత సీన్ లేదు అన్నట్లుగా మన మనసాక్షి మనకు చెప్పింది అని అంటే ఫ్రీ ఫైర్లో మనం ఫెయిల్ అయ్యామన్నా. అయితే కొన్నిసార్లు ఇప్పుడు పరీక్ష పేపర్లు తిట్టే ఇన్విజిలేటర్లు కూడా అప్పుడు తప్పులు చేస్తారు కదా, మార్కులు తప్పులు పడుతూ ఉంటాయి, రైట్ కూడా రాగానే కొట్టేస్తూ ఉంటారు. ఇట్లా తప్పు మన మనస్సాక్షి కూడా అప్పుడప్పుడు తప్పులు ఒప్పని చెప్తుందట. తెలుసా విషయం? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారే. వాత వేయబడిన అంటే అది బ్రేక్ అయిపోయింది. అంటే మన మనస్సాక్షి రోగగ్రస్తమైంది. అంటే మిషన్ ఫెయిల్ అయిందని అర్థం. ఫెయిల్ అయిన మిషన్తో ఏమైనా టెస్ట్ చేసేవారు, ఎక్స్రే మిషన్ ఫెయిల్ అయింది, దాంట్లో టెస్ట్ చేస్తే రిజల్ట్స్ ఎలా వస్తాయి? విరిగినట్టుగా విరగినట్టుగా వస్తాయి. తప్పుడు సమాచారమే వస్తుంది. కనుక మన మనస్సాక్షి ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకో. ఇది చాలా ఎక్సర్సైజ్, చాలా లోతుగా చేసుకోవాల్సినటువంటి ఎక్సర్సైజ్. మిమ్ములను మీరే పరీక్షించుకునండి. మీరు భ్రష్టులు కాని ఎడలా, మీరు భ్రష్టులు కాని ఎడలా అంటే అపవాది సంబంధీకులు కాని ఎడలా, అపనమ్మకస్తులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును కూర్చి మీరే ఎరుగరా అని. అంటే మన విశ్వాసం ఆరోగ్యంగా ఉంటే, మనలో భ్రష్టాత్మ లేకపోతే, మనం పరిశుద్ధులమై ఉంటే యేసుక్రీస్తు మనలో ఉన్నాడని ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అది మనకే తెలిసిపోతుంది అని. కనుక మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3-4 ఇదివరకు ఎక్కువ 3 చదువుకునేది మనం, అంటే ఆయా పాఠాలు అనేది ఎక్కువ రిపీట్ అయింది. దానికి 4 కూడా జోడించుకున్నాం. 3-4 ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా బాగా గమనించాలంటే, ఎందుకు అని అంటే ఇప్పుడు అదే అన్నాను, ఇంట్రడక్షన్లో అదే చెప్పారు. రకరకాల విశ్వాస పరిమాణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరికి వారుగా మేము పరలోకం వెళ్తామంటే మేము పరలోకం వెళ్తామని అందరూ అనుకుంటారు, బయటకు చెప్తారు కూడా, అందరూ చెప్పుకుంటారు. కానీ నిజంగా అందరూ వెళ్తారా? ప్రభు అందరూ అన్నాడా, కొందరు అన్నాడు? మరి అందరం వెళ్తామని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం అడిగితే ఇప్పుడు మనం అందరం అంటున్నాం పరలోకం వెళ్తామని, ఇంకో చర్చలు అడిగితే వాళ్ళందరూ అంటారు. ఇలా ఏ చర్చని అడిగినా అందరూ మేము పరలోకం వెళ్తాం, మేము పరలోకం వెళ్తాం, మేము పరలోకం వెళ్తాం. ప్రపంచంలో ఇప్పుడు 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారనుకుంటే వాళ్ళందరూ పరలోకం వెళ్తామని చెప్పేవాళ్ళు. ఎట్లా చెప్తున్నారు మరి? ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళకేదో పాయింట్ ఉంది. కానీ ఫైనల్గా మరి అందరూ వెళ్తారా అంటే ప్రభు ఏం చెప్తున్నాడు? లేదు,
ఇరుకైన మార్గం, చాలా కష్టమైనటువంటిది, కొందరే వెళ్తారు. ఇప్పుడు అందరం వెళ్తామని వీళ్ళు అనుకుంటుంటే కొందరే వెళ్తారని ప్రభు అంటుంటే, ఇప్పుడు ఈ అందరిలో కొందరెందరు? అందరిలో కొందరెందరు? ఆ కొందరిలో మనం ఉన్నామా? ఎంత భయంకరమైనటువంటి విషయం ఇది. రైట్. మరి వీళ్ళు ఎవరికి వారుగా మేము వెళ్తాం అంటున్నారే, ఇప్పుడు వీళ్ళు ఆలోచించాల్సిన విషయమా కాదా ఇది? అరే అందరం వెళ్తాం, ఎవరికి వాళ్ళకు వెళ్తాం అనుకుంటున్నాం. ప్రభు ఏమో కొందరే అన్నారు. మరి అందరం అంటే మరి ఇప్పుడు కొందరిలో నేను ఉన్నానా? అందుకే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ జాగ్రత్త గమనించండి. అందరూ కూడా ఎవరికి వారుగా నేను వెళ్తాను అనేది ఎలా చెప్పుకోగలుగుతున్నారంటే, చెప్తున్నాడు ఇక్కడ, వట్టివాడై ఉండి కూడా నేను గట్టివాడని చెప్పుకుంటాడు. ఆ ఛాన్స్ ఉంది అంటున్నాడు. ఆ మాట అంటున్నాడంటే అదే, ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని నేనదా అంటే అలా ఎంచుకునే వాళ్ళు ఉంటారనే కదా దాని అర్థం. వాడికి అర్హత లేదు, వాస్తవానికి వాడికి అర్హత లేదు. కానీ వాడు ఏమనుకుంటాడట, వాడు ఏం చెప్పుకుంటాడట, నేను అర్హుడినే. ఇప్పుడు ఒక వ్యక్తి XYZ ఎవరు తాను నేను వెళ్తాను అని చెప్తున్నాడు, కానీ మనకు అర్థమైపోతుంది వెళ్ళడం కష్టము అని. ఇప్పుడు వెళుతానని ఆయన అంత గట్టిగా చెప్తున్నాడు, వెళ్ళలేడు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విషయం మనకు తెలుస్తుంది. ఏం చేయాలి కూడా అతని విషయం మనం ఏం చేద్దాం చెప్పండి? అంటే మన పాత్ర ఏంటంట, మన ప్రయత్నం ఏంటంట, మనం ఏం చేయాలి, ఏం చేయగలం, ఎలా చేయగలం? నేరుగా చెప్తే నువ్వు వెళ్ళవరా అన్నావు అనుకో, సీన్ ఏమైతుంది? రివర్స్. మరి ఎట్లా, ఏం చేయాలప్పుడు మనం? సరే దీని సపరేట్ వల్ల ఎట్లా అక్కడ మనం ఆ యుక్తి ఏంటి? అక్కడ మనం వాడవలసిన సంభాషణ ఏంటి? మరి ఏ రకంగా అతను రియలైజ్ చేయించాలి? అంటే నువ్వు భ్రమలో ఉన్నారా, కానీ ఇంకా నీకు అర్హత చాలా పెంచుకోవాలి. అర్హత రావాలంటే ఇంకా నువ్వు చాలా మారాలి, చాలా పెంచుకోవాలి అనే విషయం చెప్పాలి. ఎట్లా చెప్పాలి? ఇది కత్తి మీద సాగు. నేరుగా చెప్తేనేమో హత్య అవుతుంది. వీళ్ళే పరిగెత్తులా, వీళ్ళే గొప్పవాళ్ళ, మేము ఎందుకు పనికిరామా, మీ వేస్టా, ఇవన్నీ వస్తాం. ఈ విషయాన్నే మీలో ఎవరైనా నాకు చెప్పాలనుకుంటున్నారు, రమేష్ అన్న పాఠాలు చెప్తాడు కానీ మిగిలిన విషయాల్లో ఫెయిల్, ఆయన పనిలోకి వెళ్ళే అర్హత లేదు, మీకు అర్థమైపోతుంది. మీరు నాకు చెప్పాలి, ఎట్లా చెప్తారో ఆలోచించండి. అలాగే మీరు అనుకుంటున్నారు పరలోకం వెళ్తాము, అర్థమవుతుంది. స్కాన్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. పర్వాలేదు, కానీ త్రుటిలో తప్పిపోయే ప్రమాదం ఉంది. త్రుటిలో అంటే దాని అర్థం ఏంటి? అక్కడ వాటర్ దాకా వస్తారు, జస్ట్ 1-2 మార్కులలో పోతాం, అర్థం. అప్పుడు ఏం చేయాలి? మీరు నాకు చెప్పాల్సిన పరిస్థితి ఒకటి, ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన పరిస్థితి ఒకటి. ఎలా చెప్పుకోగలం, దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోగలం, ఎలా అర్థం చేసుకోగలం, ఎలా మనల్ని మనం మార్చుకోగలం, పెంపొందించుకోగలం. ఈ విషయంలో మనం కొంచెం మంచి మనస్తత్వంతో నేరుగా నిజాయితీగా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా 98% అపార్థం జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారు, నా గురించి తప్పుడుగా మాట్లాడుకుంటున్నారు,
దయచేసి అది కనుక మనలో ఉంటే మనం రైట్ అవ్వం. అంటే దాని అర్థం మనల్ని మనం ఎప్పుడు సరి చేసుకో. అది లేనప్పుడే సరే అని అన్నాడు, ఇందులో వాస్తవం అంతా నేను చూసుకుంటాను. దాన్ని ఇంకా ఏమంటాం మనం, శూలశోధన అంటాం కదా, సూక్ష్మ పరిశోధన అంటే వడపోసుకోవడం. అలా వడపోసుకొని అందులో ఏమన్నా కనబడితే వాటిని కూడా మనం సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎల్కేజీ యూకేజీ పరీక్ష కంటే 5వ తరగతి పరీక్ష గొప్పది అంటాం అనుకుంటాం. 5 కంటే 7 గొప్పది అంటాం, 7 కంటే 10 గొప్పది అంటాం, 10 కంటే ఇంటర్ కంటే డిగ్రీ కంటే పీజీ కంటే రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఈ గ్రూపులు, వీటికంటే బ్యాంకులు కంటే ఇట్లా పోతుంటే ఎక్కడ ఉంటుంది తెలుసా, గ్రూప్ 1 కంటే సివిల్స్ అంటామే. సివిల్స్ టాప్ అనేది మనకి ఒక ఒపీనియన్. టాప్ ఎగ్జామినేషన్ అది చాలా టఫ్గా ఉంటుంది. ప్రైమరీ ఈ రాసేటప్పుడే కొంచెం అట్లా ఉంటుందంటే అది క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ అనేది ఉంటుంది బాబు, అక్కడ ఎవరు ముందు వెళ్ళడం చాలా కష్టపడాలి. కానీ ఇది పరలోక విషయం అంటే ఇప్పుడు సివిల్స్కి ఎల్కేజీ యూకేజీ అనేటువంటి విషయము ఎంత చిన్న విషయమో రెడ్డి గారు పెట్టండి. సివిల్స్కి ఎల్కేజీ యూకేజీ అనేటువంటిది ఎంత చిన్న విషయమో పరలోకానికి సివిల్స్ అనేటువంటిది కూడా అంతకంటే చిన్న విషయం. అంటే ఇప్పుడు ఎంత కష్టపడాలో ఒకసారి ఆలోచించి పరీక్షించుకోండి అంటున్నాడు. ఎవరికి వారుగా అతిగా అంచనా వేసుకోకండి. ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొను. ఇందులో మనం ఉంటామేమో అని ఒకసారి మనం చూసుకోవాలి. ఒకవేళ ఉన్నామేమో 4వ వచనం, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకునేవాడు. అంటే నేను ఏం చేస్తున్నాను, మొన్న ఏం చేశాను, నిన్నేం చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడ తిరిగాను, ఏ పనిలో ఉన్నాను, ఏ ఆలోచనలో ఉన్నాను, ఏ జనుల మధ్యలో ఉన్నాను, పరీక్షించి చూసుకొనుడి. అప్పుడు ఇతరులను బట్టి కాదు, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు గ్రేట్ రా, నువ్వు అదిరా ఇదిరా అని చెప్పేసి ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తనను బట్టియే అతనికి అతిశయము కలుగు. తనను బట్టి అంటే తన అర్థం అంటే తాను చేసినటువంటి పనే తనకు చెబుతుంది నేను అర్హుణ్ణి అని. తనను బట్టి తాను అతిశయించున్నాడు. ఆ అతిశయంతో పౌలు గారు చెప్పారు, నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. మనం అనుకుంటాం ఆయన కానీ ఎట్లా చెప్పుకుంటుండే అని. మనకు పౌరు పట్ల ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది, రావచ్చు కూడా, రావాలి కూడా. కానీ తన గురించి తాను ఎప్పుడు చెప్పుకోగలడంటే ఇగో ఇట్లున్నప్పుడు చెప్పుకోగలడు, ఇలా ఉన్నప్పుడు చెప్పుకోగలడు. తను తాను పరీక్షించుకోగలిగి ఉన్నప్పుడు ఏంటంటే తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ఎస్, నేను పరలోకానికి వెళ్ళగలను. కనుక ఇలాంటి మాటలు మనకు హెబ్రీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుతుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. అంటే పరలోకమునకు చేర్చుకుంటాను, నిత్య జీవం మీకు ఇస్తాను అనేటువంటి వాగ్దానం ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. ఇంకా ఇది నిలిచి ఉండగా మీలో
ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండము. తప్పిపోవటానికి ఏంటంటే అసలు ఇప్పుడు ఆల్రెడీ అన్యులు ఉన్నారు. వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు అవుతారా అంటే తప్పిపోవటం అనే పదాన్ని మీరు బాగా స్ట్రెచ్ చేసుకో. తప్పిపోవటం అంటే ఏంటి? ఇన్ని రోజులు మనతో ఉండి ఇప్పటి నుండి లేనటువంటి వారిని తప్పిపోవటం అంటే తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రె తెలిసింది అంటే అన్ని రోజులు ఆ మందలో ఉంది గొర్రె. అన్ని రోజులు మందలో ఉండి సడన్గా ఒక రోజు మందలో లేకుండా పోయింది. అలాగే ఇక్కడ కూడా ఆ వాగ్దానము నేను పొందుకుంటాను అనేటువంటి గుంపులో ఉండి చివరికి ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతానేమో అని నువ్వు అనుకొని ఏమై ఉండమంటున్నాడు? భయము కలిగి ఉండు. భయం కలిగి ఉండమంటే దాని అర్థం ఏంటి? జాగ్రత్తగా ఉండుము, అటెన్షన్గా ఉండుము, ఏమైనా పొరపాటు జరుగుతున్నాయేమో చూసుకో. పరీక్ష రాస్తారు, ముందంతా రాస్తారు, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. అన్ని ప్రశ్నలు రాశాను అని మిగిల్చాను. కొందరు ఫటాఫట రాసేస్తారు, ఇచ్చేస్తారు, వచ్చేస్తారు. తీరా వచ్చేసిన తర్వాత ఈ ప్రశ్న రాలేదే అన్నారు, ఈ ప్రశ్న రాలేదంటే పాయ మార్పు పాయ. అలాంటి పరిస్థితి మనకు రా అంటే మనం అంతా మన జీవితాన్ని వడపోసుకోవాలి. నేనేమై ఉన్నా భయము కలిగి. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగిన ఆ పొరపాటు, చిన్న పొరపాటు మీకు అర్థం చేసుకోగలం కదా. అందుకే మోషేని అందుకే మనకు ఉపమానంగా ఉంచాడే. ఆ బండ విషయం మన దృష్టిలో చాలా చిన్నది అది, కానీ ఎంత ప్రమాదం తీసుకొచ్చింది. అలాగే మనము ఓ చూపులో కావచ్చు, ఒక మాటలో కావచ్చు, ఓ వాగ్దానంలో కావచ్చు, ప్రామిస్ చేస్తాను రైట్, క్రియలో కావచ్చు, దినచర్యలలో కావచ్చు, వృత్తులలో కావచ్చు, ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరిగిన మోషే కనాను దేశమును మిస్ అయినట్టు మనం ఏం మిస్ అవ్వచ్చు? పరలోకాన్ని మిస్ అవ్వచ్చు. జాగ్రత్త మిస్. మోషే జర్నీ ఎక్కడ ప్రారంభించాడు? ఐగుప్తు నుండి ప్రారంభించాడు. ఎక్కడ దాకా వచ్చాడు? యోర్దాను నది ఒడ్డు దాకా వచ్చాడు. అదే యోర్దాను నది ఒడ్డు దాకా వచ్చాడు. తర్వాత పోలేదు. ఇప్పుడు అంతసేపు జనులు కానీ మోషే కానీ అనుకున్నాడా మీరు కానాను వెళ్ళండి? వెళతానే అనుకుంటున్నాడు కదా. ఇప్పుడు మనం కూడా ఏమనుకునే అవకాశం ఉంటుంది? మనం కూడా ఏమనుకునే అవకాశం ఉంటుంది? వెళతామని అనుకుంటాం. ఏమో మనం కూడా యోర్దాను నది రావడం రావచ్చు, మనం కూడా నదులుగా రావచ్చు. అంటే మనం కూడా ఒక ఏమంటారు కంచె ఉండొచ్చు, పడవచ్చు. గనుక మనల్ని మనము పరీక్షించుకోవాలి. రైట్. చివరికి వాగ్దానము, అదే మన ఇందాక ఏదైతే నిలిచిన వాగ్దానం అన్నాడో ఆ వాగ్దానం అంటే చూసుకొని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచ్చి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము అని. అంటే ఇప్పటికి ఫైనల్గా మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాడు అన్నమాట. మన హృదయం మన పట్ల ఏదైనా తప్పు పడుతున్నట్లయితే ఏం చేయమంటున్నాడు? దాన్ని సరిచేసుకో, సవరించుకో. దోషారోపణ చేయను ఆయా విషయంలో
ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాం. ఓకేనా, ఇప్పుడు బాగుంది అన్నట్టుగా చేసుకుందాం. తర్వాత ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారముగా ఉందుము అన్నాడు. ధైర్యం గలవారముగా అంటే ఇప్పుడు యేసయ్య వస్తున్నాడు అని అంటే యేసయ్య ముందు మనం కూర్చున్నప్పుడు, ఇప్పుడు పరీక్షలంటే కొంతమంది ఒనిగిపోతాం, పరీక్షలంటే కొంతమంది ఎదురు చూస్తాం, సంతోషిస్తాం, ఎప్పుడైతే త్వరగా అయిపోతుంది పని. ఇప్పుడు యేసయ్య వచ్చినప్పుడు వణికే వాళ్ళెవరు, ధైర్యంగా ఉండేవాళ్ళెవరు? వణికే వాళ్ళెవరు, ధైర్యంగా ఉండేవాళ్ళు? ధైర్యంగా ఉండేవాళ్ళు ఎవరంటే వారిని వారు పరీక్షించుకున్నటువంటి వారు. రైట్? ధైర్యముగా ఉండగలిగేటువంటి వారు ఎవరు అనంటే తన మీద తాను ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా తనను తాను జాగ్రత్త పరుచుకున్నటువంటి వాడు, సరిచేసుకున్నటువంటి వాడు, తన మనస్సాక్షిత తను వివేచించుకొని తాను సరైన త్రోవలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండదు. అంటే ఒకసారి ఇప్పుడు మీకు 4 రెఫరెన్స్లు ఇచ్చారు కదా, దీనికంటే ముందు 3 ఇచ్చారు. 13:5లో ఏం చెప్పాడు? కొరింథీ 2వ పత్రిక 13:5లో ఏం చెప్పాడు? మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి అన్నాడు. అలాగే గలతీ 3 7వ వచనంలో ఏముంది? 7వ వచనంలో ఏముంది? 6 చదువుతున్నాం కదా, 6వ అధ్యాయం 3-4 వచనం. 4వ వచనంలో ఏముంది? ప్రతివాడు తన పనిని ముందే పరీక్షించుకోవాలి, విశ్వాసమును పరీక్షించుకోవాలి. రెండవది ఏం పరీక్షించుకోవాలి? పనిని పరీక్షించుకోవాలి. రైట్? ఇప్పుడు ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం కదా, అక్కడేమన్నాడు? భయము తప్పిపోతుందేమో అని భయము కలిగి ఉందాము. అంటే ఆ తప్పిపోకుండాన్నట్లుగా జాగ్రత్త పడి ఉందాము. ఈ 3 విషయములు కనుక మనం కూడా, నేను అంటున్నాను ఇప్పుడు ఫైనల్గా, ఏమంటే నాకు మీకు అందరికి అప్లై అయ్యేటువంటి విషయం, మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు తగదు. నేను పరలోకం వెళుతాను అనేటువంటి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు తగదు. ఎప్పటికీ ఏ దినానికి ఆ దినం మన విశ్వాసముల గురించి, మన పనుల గురించి, మనం తప్పిపోయేటువంటి ప్రమాదముల గురించి పరీక్షించుకుంటూనే ఉండాలి, జాగ్రత్త పడుతూనే ఉండాలి. అలా జాగ్రత్త పడితే మనం ఎప్పటికీ ధైర్యంగా ఉంటాము. ప్రభు వచ్చినప్పుడు కూడా ధైర్యంగానే ఉంటాము. కనుక పిల్లలు అలా ధైర్యం కలిగి జీవించే విధంగా మనం పరీక్షించుకుందాం. ప్రభు వచ్చినప్పుడు అర్హత కలిగి ఏం కలిగి ఉందాం? పరలోకమునకు వెళ్ళుటకై నిశ్చయత కలిగి ఉందాం. రైట్? వాళ్ళ పనులు చెప్పాయి. ఆ రోజుల్లో దేవదూతల ద్వారా సంభాషణ, పరిశుద్ధాత్మ ద్వారా సంభాషణ కూడా ఉండేది కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళకు నేరుగా చెప్పబడింది. ఈరోజు మనకు ఎలా చెప్పబడుతుంది అంటే మన జీవితమే మనకి చెప్తుంది. మన జీవితం బాగుంటే పరలోకం వెళ్తాం, బాగలేకుంటే వెళ్తాం. కనుక వెళుతామా వెళ్ళమా అనేటువంటిది మనమే చూసుకోవాల్సినటువంటి విషయం. అలా చూసుకోండి. ఎస్, నేను పరలోకానికి వెళుతాను అనేటువంటి నిశ్చయత కలిగి బ్రతకండి. సర్వోన్నతమైన మా దేవుడా, ఈ మాటను మా హృదయంలో ఫలింప చేయమని మేమందరం పరలోకం వెళ్ళటకి కూర్చోవచ్చు. ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము.